తీసుకుంటామని ప్రకటించారు. వచ్చిన నీటిని వచ్చినట్లే రోజుకు 2 టీఎంసీల చొప్పున 70 టీఎంసీల నీళ్లు తెచ్చుకుంటామని పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు తరలిస్తామని స్పష్టం చేశారు. జూరాల తెలంగాణ ఐడిపిఎల్ భూములు అన్యాక్రాంతంపై ఉన్నత స్థాయి సర్వే కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశమంట. ఆర్జేడీ శ్రీహరి నేతృత్వంలో కమిటీ అట. కేసీఆర్ నిర్ణయాలు ప్రాజెక్టులకు మరణ శాసనమయ్యాయి. 35% పనులు చేసి 90% అయ్యాయంటున్నారు. 3 ఏళ్లలోపు కృష్ణాలో ప్రాజెక్టులు పూర్తి అట. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న పీపీటీ ప్రజెంటేషన్లో చెప్తా ఉన్నాడు ఈ మాట. ఇయో ప్రాజెక్ట్ అన్నీ అక్కడి నుంచి నీళ్లు తెచ్చుకోవడానికి మోదీ, చంద్రబాబు నాయుడు, జగన్ సహా ఎవరు వచ్చి ఆపుతారో చూస్తామని సవాల్ చేశారు. తెలంగాణ పైన ఈ కుర్చీలో ఉన్నంత కాలం తెలంగాణకు నష్టం కలిగే చిన్న తప్పు కూడా చేయబోమని అన్నారు. శనివారం శాసనసభలో నీళ్లు నిజాలు అంశంపై చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఏ సమస్యకైనా చర్చలే పరిష్కారమని, పక్క రాష్ట్రంతో చర్చల కోసం కమిటీలు వేసుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. వైఎస్ జగన్ను కేసీఆర్ ఇంటికి పిలిచి పంచపక్ష పరమన్నాలు పెట్టి రాయలసీమ రిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు టెండర్లు, కాంట్రాక్టులు ఇప్పించి కమిషన్లు కొట్టి వెన్ను తట్టి ప్రోత్సహిస్తే నేను కేంద్రంపై, చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపించానని, 2 రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉండాలని నేను సాధించిన విజయాలు ఇన్నాళ్ళు చెప్పలేదు. చంద్రబాబుతో సమావేశం జరిగినప్పుడు రాయలసీమ రిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను ఆపితే నదీ జలాలపై చర్చలకు వస్తామని, నాపై గౌరవంతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆయన ఆపారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారట.